जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभा गिरिवरधारी। गोपीजन वल्लभा गिरिवरधारी। यशोदानंदना व्रज जनरंजना। यशोदानंदना व्रज जनरंजना। यमुनतीरावनचारी। यमुनतीरावनचारी। जय राधा माधवा कुंज बिहारी। जय राधा माधवा कुंज बिहारी। जय राधा माधवा कुंज बिहारी। गोपीजन वल्लभा गिरिवरधारी। जय गोपीजन वल्लभा गिरिवरधारी। यशोदानंदना व्रज जनरंजना। यशोदानंदना व्रज जनरंजना। यमुनतीरावनचारी। यमुनतीरावनचारी। जय राधा माधवा कुंज बिहारी। जय राधा माधवा कुंज बिहारी। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। Hare Krishna
Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jan Vishnupad Paramahamsa Parivrajakacharya Stotra Shruta Shri Srimatabe Charanaravinda Bhaktivedanta Swami Srila Prabhupada ki Grandhara Srimad Bhagavatam ki Jai. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. చదువుతున్నది శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం 4వ అధ్యాయం 27వ శ్లోకం. తతః స్వభర్తుః చరణ అంబుజ ఆసవం జగద్గురోః చింతయతి చ అపరం న దదర్శ దేహ హతకల్మషః సతీ సత్యః ప్రజ్వాల సమాధిజ్జ అగ్నినా తత్వా స్వభర్తు చరణాంబుజాసవం తత స్వభర్తు చరణాంబుజాసవం జగద్గురో చింతయతి చ న చాపరం జగద్గురో చింతయతి న చాపరం దదర్శ దేహో హతకల్మషః సతీ దదర్శ దేహో హతకల్మషః సతీ సద్య ప్రజ్వాల సమాధిజాగ్నినా సత్య ప్రజ్వాల సమాధిజాగ్నినా తత స్వభర్తు చరణాంబుజాసవం జగద్గురో చింతయతి న చాపరం దదర్శ దేహో హతకల్మషః సతీ సద్య ప్రజ్వాల సమాధిజాగ్నినా సత్య ప్రజ్వాల సమాధిజాగ్నినా తత స్వభర్తు చరణాంబుజాసవం జగద్గురో చింతయతి న చాపరం దదర్శ దేహో హతకల్మషః సతీ సద్య ప్రజ్వాల సమాధిజాగ్నినా తత స్వభర్తు చరణాంబుజాసవం జగద్గురో చింతయతి న చాపలం
ददश्य देहो हत कर्मशास्ति सत्य प्रज्वाल समाधि जाग्निना ఆన్లైన్లో ఎవరు చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. తతస్వభక్తు చరణాంబుజాసవం జగద్గురో చింతయతి న చాపరం దదర్శ దేహో హత కల్మషస్సతి సత్య ప్రజ్వాల సమాధి జాగ్నినా. ప్రతిపదార్థములు తథా అచ్చట స్వభర్తు తన భర్త యొక్క చరణ అంబుజ ఆసవం పాదపద్మామృతము జగద్గురో జగద్గురుడగు చింతయతి ధ్యానించును చ మరియు అపరం ఎవ్వరిని అనగా తన భర్తను తప్ప దదర్శ గాంచలేదు దేహ ఆమె దేహము హతకల్మష కల్మషమును నశించగా సతీ సతీదేవి సద్య వెంటనే ప్రజ్వాల దగ్ధమయ్యను సమాధి జ అగ్నినా యోగాగ్నిచే. తాత్పర్యము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. సతీదేవి తన భర్త అనగా జగద్గురువు శివుడు పాదపద్మములపైననే ధ్యానము నిలిపెను. ఆ విధంగా ఆమె సమస్త కల్మషం నుండి పవిత్రాలై యోగాగ్నియందు తన దేహమును త్యజించెను. భాష్యం. సతీదేవి వెంటనే తన భర్త చరణకమలమును ధ్యానించను. లోకపాలన వ్యవహారమును గాంచడి త్రిమూర్తులలో ఒకడైన అతని పాదపద్మ ధ్యానము ద్వారా ఆమె మహోన్నతముగు ఆనందమును పడిచినదై తన దేహ సంబంధము విషయములన్నిటినీ మరిచెను. వేరొక దేహమును పొందుటకై తన దేహమును ఆమె విడుచుచున్న కారణమున అట్టి ఆనందము నిక్కముగా భౌతికమైనదిగానే భావించబడును. కానీ భక్తుడు తన మనస్సును అవధానమును ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములపై నిలవవలనడి విషయమున ఈ ఉపమానం గ్రహించవచ్చును. భగవానుని పాదపద్మ ధ్యానం ఎంత దివ్యానందభరితముగా మనుషుడు ఆ దేవదేవుని దివ్య రూపమును తప్ప సమస్తమును మర్చిపోను. అదే సమాధి అనబడును. ఎటువంటి ధ్యానము ద్వారా ఆమె సమస్త కల్మషరహితమైనదని ఈ శ్లోకమున తెలుపబడినది. ఎందుకు ఆ కల్మషమేమిటి? తన దేహము దక్షిణ నుండి వచ్చినదనడి భావనయే ఆ కల్మషము. కానీ సమాధి యందు ఆమె దైహిక సంబంధమును పూర్తిగా మరచెను. సారాంశమేమనగా మనుషుడు భౌతిక జగమునకు చెందిన దైహిక సంబంధము నుండి విడివడి తనకు దేవదేవుని నిత్య సేవకునిగా తలచినప్పుడు అతని భౌతిక సాంగత్యం వలన కలిగిన కల్మషమందు దివ్య సమాధి యొక్క అగ్ని కీరలచే భస్మీపటలమగును. అగ్నిని బాహ్యముగా ప్రదర్శించవలసిన అవసరం లేదు. భౌతిక జగమునందలి దైహిక సంబంధములన్నిటినీ మరిచి మనుషుడు స్వస్వరూపమున స్థితినచో యోగాగ్నిచే సమస్త కల్మషము నశించిన వాడే అని చెప్పవచ్చును. ఈ జగత్తులోని బాంధవ్యములను కలిగి ఉండుటే గొప్ప యోగినని నటించేవాడు నిజమైన యోగి కాజాలడు. శ్రీమద్ భాగవతము నందు యత్కీర్తనం యస్మరణం అని తెలుపబడినది. అనగా శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును కీర్తించి అతని పాదపద్మమును ధ్యానించుచు ప్రార్థించడం ద్వారా మనుషుడు శీఘ్రమే సమాధి అగ్నిచే భౌతిక కల్మష దూరుడగును. భౌతిక భావన తొలగిన వాడగును. క్షణమాత్రము ఆలస్యం లేకుండా ఇది శీఘ్రమే వనగూడగలదు. సతీదేవి దేహత్యాగం చేసిననుట ఎందలి భావము ఆమె తనకు దక్షిణతో గల సంబంధమును హృదయమున నుండియే తొలగించి వేసినదని శ్రీ జీవగోస్వామి అభిప్రాయపడది. సతీదేవి బహిరంగ శక్తి కనుక తన దేహత్యాగము చేసినప్పటికీ
ఆధ్యాత్మిక దేహమును పొందక దక్షిణ వలన కలిగిన దేహమును మాత్రము మార్చినదని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. ఆమె వెంటనే మేనక అనగా తన భావి జనని గర్భమున ప్రవేశించినదని ఇంకొందరు వ్యాఖ్యాతులు అభిప్రాయపడిరి. అనగా దక్షదత్తమగు దేహమును త్యజించి ఆమె వెంటనే మరి యొక్క ఉత్తమమగు దేహమును పొందాను. కానీ దాని భావము ఆమె ఆధ్యాత్మిక దేహమును పొందినదని కాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణపద్మానందితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంచ నమవం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామినితి నామనే నమవం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాణి పాశ్చాత్య దేశతారణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భాగవతము 4వ స్కందం 4వ అధ్యాయం సతీదేవి దేహత్యాగం అనే అధ్యాయం చర్చిస్తున్నాం. ఈరోజు 27వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా ఉంది. సతీదేవి తన భర్త అనగా జగద్గురువు శివుడు పాదపద్మముల పైననే ధ్యానమును నిలిపాను. ఆ విధంగా ఆమె సమస్త కల్మషం నుండి పవిత్రురాలై యోగాగ్ని యందు తన దేహమును త్యజించను. గత 2-3 శ్లోకాల నుంచి చూస్తున్నాం సతీదేవి ఏ విధంగా తన దేహాన్ని త్యాగం చేసింది, ఏ విధంగా తన శరీరాన్ని వదిలింది అనే విషయం చర్చిస్తూ ఉన్నాం. ఈ శ్లోకంలో వివరిస్తున్నారు అన్నమాట ఆమె ఏ విధంగా తన శరీరాన్ని త్యజించింది కదా. సతీదేవి తన తండ్రి ద్వారా వచ్చినటువంటి దేహం ఏదైతే ఉందో ఆ దేహంతో ఏమీ చేయడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి వెంటనే ఆ దేహం ఏదైతే తండ్రి ద్వారా వచ్చినటువంటి దేహం ఏదైతే ఉందో దానిని వెంటనే త్యజించాలని కోరుకున్నాను. అది శరీర త్యాగం చేసింది. మనం పోవడం చూసాం అనమాట. కాబట్టి ఆమె వేరొక శరీరాన్ని పొందిందనమాట. ఎప్పుడైతే ఆమె శరీరాన్ని త్యాగం చేసిందో ఇక్కడ చెప్పినా కదా, ఎలాగంట అగ్ని ద్వారా ఆమె శరీరాన్ని త్యాగం చేసిందని చెప్తున్నారు కదా. కానీ ఆమె వెంటనే మళ్ళీ వేరే శరీరాన్ని పొందింది. మరి సాధారణంగా మనం భగవద్గీతలో చూడవచ్చు కదా. భగవద్గీతలో జీవి యొక్క నిజమైన లక్ష్యం ఏంటనేది మనం భగవద్గీతలో చూడవచ్చు. మానవ జీవితం తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవిత లక్ష్యం భగవద్గీతలో చెప్తున్నారు కదా. కృష్ణుడు జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోజన. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నా యొక్క జన్మ కర్మలు దివ్యమైన ఎవరైతే తెలుసుకుని ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని మలుచుకుంటారో వాళ్ళు తిరిగి భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు, అంటే మళ్ళీ శరీరాన్ని పొందాల్సిన అవసరం లేదని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ సతీదేవి ఏమవుతుంది అంటే మళ్ళీ శరీరాన్ని పొందింది కదా. అది ఏంటనేది మనం చూడొచ్చు. ప్రభుపాదుల భాషలో వివరిస్తున్నారు. కానీ ఈ ఆచార్యుల యొక్క భాషను అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి కదా. మరి సతీదేవి అంత ఉన్నతమైన వైష్ణవి అయినటువంటి సతీదేవి ఎందుకు దేహాన్ని త్యాగం చేసిన తర్వాత మళ్ళీ భౌతికమైన శరీరాన్ని పొందింది కదా. ప్రభుపాదుల భాషను చివరిలో వివరిస్తున్నారు. ఆమె ఆధ్యాత్మిక శరీరాన్ని పొందలేదు, భౌతికమైన దేహాన్ని పొందింది కదా. ఎందుకు మరి ఆమె ఆ విధంగా పొందడం జరిగింది? అందుకే ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుపాదుల భాషను వివరిస్తున్నారు. లేదంటే ఏమనుకుంటున్నాం సాధారణంగా కదా, సతీదేవి కూడా ఒక సాధారణ బద్ధస్థితిలో ఉన్నటువంటి జీవి కాబట్టి శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తుందో ఈ భౌతికమైన శరీరాన్ని వెంటనే ఇంకొక భౌతికమైన శరీరం వచ్చింది కాబట్టి ఆమె కూడా సాధారణ జీవి అనుకుంటారు. అందుకే ప్రభుపాదులు వివరిస్తున్నారు అన్నమాట. కానీ ఇక్కడ సతీదేవి ఏం చేసిందట, ఆమె యొక్క భర్త అయినటువంటి శివుని యొక్క పాద పద్మాలపైన ఆమె యొక్క దృష్టిని కేంద్రీకరించింది. ఏదో తపస్సు చేసిందని చెప్తున్నారు. ఆమె ధ్యానం చేసింది. ఆమె శివుని యొక్క పాద పద్మాలపైన ఆమె దృష్టిని కేంద్రీకరించింది. ఎలా అయితే తేనెటీగ చూడండి మధురం వైపు కదా, అమృతాన్ని వైపు ఆకర్షించబడుతుంది. ఇక్కడ శివుడి యొక్క పాద పద్మాలని మధురంగా పోల్చారు కదా.
కాబట్టి ఆమె ఎప్పుడైతే శివుడు పాద పద్మాలపైన ఆమె దృష్టిని కేంద్రీకరించిందో అన్ని భౌతికమైన విషయాలు కూడా త్యజించేసిందట కదా. అందుకే ఇక్కడ చెప్తున్నా చూడండి, భౌతికమైన విషయాలన్నీ కూడా త్యజించి ఆమెలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా పోయాయి అని చెప్తున్నారు. ఎందుకు అంటే శివుడు సాధారణ వ్యక్తి కాదు కదా. శివుడిని ఇక్కడ చెప్తున్నారు కదా, జగద్గురు అయినటువంటి శివుడు అని చెప్తున్నారు తాత్పర్యం కదా. ఎందుకంటే ఈ మొత్తం అన్ని సృష్టిలకి మూలం భగవంతుడు కదా. కృష్ణం వందే జగద్గురు అంటారు. మరి ఎందుకు శివుడిని జగద్గురు అన్నారు అంటే, సాధారణంగా ఎప్పుడైతే భౌతిక ప్రపంచం సృష్టించబడుతుందో దాని తర్వాత భగవంతుడికి కృష్ణుడికి ఏ విధమైన సంబంధం ఉండదు, నేరుగా అంటే ప్రత్యక్షంగా ఉండదు. దానికి సంబంధం ఎవరితో ఉంటుందంటే శివుడితో ఉంటుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచం, భౌతిక సృష్టికి తండ్రి శివుడు, తల్లి పార్వతీదేవి. కాబట్టి ఈ విషయంలో మనం చూసినట్లయితే భౌతిక ప్రపంచానికి తండ్రి అయినటువంటి శివుడుగా మనం చూసినట్లయితే అప్పుడు శివుడిని ఏ విధంగా సంబోధిస్తారు, జగద్గురుగా సంబోధిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన ఒక పరంపరాగతంగా వస్తున్నటువంటి ఈ 4 కదా ఏవైతే ఉన్నాయో దీనిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి శివుడు సాంప్రదాయాలు కదా, రుద్ర సాంప్రదాయం. దానికి మూలం ఎవరు, ఆది ఎవరు అంటే శివుడు. కాబట్టి ఆ విధంగా చూసినా శివుడిని జగద్గురుగా సంబోధించవచ్చు. అలా అని శివుడు దేవాదిదేవుడు అయినటువంటి కృష్ణుడు ఒకటి కాదు. ఎందుకు, శివుడికి కావాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ కృష్ణుడి దగ్గర నుంచే రావాలి కదా. ఎందుకంటే బ్రహ్మదేవుడి కదా, తేనే బ్రహ్మ హృదయ ఆది కవయో కదా. బ్రహ్మదేవుడు కూడా ఆ జ్ఞానంలో వచ్చింది అంటే కృష్ణుడి దగ్గర నుంచే వచ్చినట్టుంది. కానీ సంబోధనా పరంగా భౌతిక ప్రపంచ దృష్ట్యా చూసినట్లయితే శివుడు జగద్గురువు, అందుకని ఇక్కడ సంబోధించారు. కాబట్టి అలాంటి జగద్గురువు, అలాంటి పవిత్రమైనటువంటి వ్యక్తి యొక్క పాద పద్మాలపైన దృష్టిని కేంద్రీకరించింది సతీదేవి. కాబట్టి ఆమె ఏం చేసింది, ఆమె శివుని యొక్క పాద పద్మాలపైన ధ్యానం చేయడం ద్వారా వారిలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ కూడా నశించబడ్డాయి అని చెప్తున్నారు కదా. ఆ విధంగా నశించడం ఆమె చూసింది. మరి ఏంటి ఆ కల్మషం అంటే ప్రభుపాల వారి భాషలో చూస్తున్నారు. ఏంటి అంటే అది దక్షుడి ద్వారా వచ్చినటువంటి శరీరం. ఎందుకంటే దక్షుడిలో కల్మషాలు ఉన్నాయి. కాబట్టి ఆ దక్షుడి ద్వారా వచ్చినటువంటి ఈ శరీరం కల్మషంతో కూడుకుందని ఆమె భావించింది. కాబట్టి వెంటనే ఆమె ఏమి చేసిందంటే ఆమె భర్త అయినటువంటి శివుడి పాద పద్మాలపైన దృష్టిని కేంద్రీకరించింది, ధ్యానం చేసింది. అప్పుడు ఆమె ఏం చేసింది, ఈ కల్మషాలన్నీ కూడా తొలగిపోవడం, నీ దివ్యమైన ఆనందాన్ని పొందడం ఆమె చూసింది. ఎందుకంటే ఆ దివ్యమైన ఆనందం వచ్చిందంటే శివుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు. వైష్ణవాన యథాశంభో, శివుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలపైన, భగవంతుడి యొక్క నామం పైన ఆమె దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాడు. కాబట్టి అతను ఎప్పుడు కూడా దివ్యమైన ఆనందంలో ఉంటాడు. కాబట్టి సతీదేవి శివుడితో సాంగత్యాన్ని నెలకొల్పుకుంది. కాబట్టి ఆమె పాద పద్మాలపైన దృష్టిని కేంద్రీకరించింది. కాబట్టి కల్మషాలన్నీ తొలగిపోయి దివ్యమైన ఆనందాన్ని పొందింది అని చెప్తున్నాను. ఆమెకి ఈ కల్మషాలు ఏంటి అంటే భౌతికమైన ఆలోచన, భౌతికమైన దుఃఖాలు, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయాయని చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఆమె దుఃఖిస్తుంది కదా, చాలా కోపాన్ని కూడా ప్రదర్శించింది కదా. తండ్రి పట్టించుకోవట్లేదు కదా, తండ్రి భర్తను దూషించాడు. చాలా భౌతికంగా చూస్తే చాలా బాధలు అనుభవిస్తుంది. కానీ ఎప్పుడైతే భర్త పాద పద్మాలపైన దృష్టిని కేంద్రీకరించిందో వెంటనే అవన్నీ కూడా తొలగిపోయాయని చెప్తున్నారు కదా. అందుకే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు మనం ప్రభుపాల వారి భాష ద్వారా చూడొచ్చు అనమాట కదా. ఎందుకు ఇక్కడ ఏం చెప్తున్నారు, సతీదేవి వెంటనే తన భర్త చరణ కమలమును ధ్యానించాను, లోకపాలన వ్యవహారమును గాంచి త్రిమూర్తులలో ఒకడైన అతని పాదపద్మ జ్ఞానము ద్వారా ఆమె మహోన్నతముగు ఆనందమును పడిచినదే తన దేహ సంబంధము విషయములన్నిటినీ మరిచెను. కాబట్టి ఆమె ఏం చేసింది, ఆమె దేహ సంబంధమైన విషయాలను కూడా త్యజించింది. కానీ అలా త్యజించిన తర్వాత ఆమె వెంటనే ఇంకొక శరీరాన్ని పొందింది. సాధారణంగా ఎవరైనా సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పాదపద్మాలపైన దృష్టిని కేంద్రీకరించి వాళ్ళకి సేవ చేసినట్లయితే వాళ్ళు మళ్ళీ ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని పొందరు కదా. మనం అందుకే రోజు గురు పూజలో పాడతాం కదా, శ్రీ గురు చరణ పద్మ కదా, కేవల భక్తి సద్మ కదా, బంధమోయి సావధాన ఓకే
దాంట్లో ఏం చెప్తారు, చివరిలో ఏం చెప్తారు, కృష్ణ ప్రాప్తి హోయ్ కదా జాహా హోయితే. ఏం చెప్తున్నారు, ఎవరైతే గురుదేవుని పాదపద్మాల శుద్ధ భగవత్ సేవా ధామములు అని చెప్తున్నారు. దాంట్లో ఎవరైనా చెప్తారు నరోత్తమ దాస్ ఠాకూర్ వారు, గురుదేవుని యొక్క పాదపద్మాలు శుద్ధ భగవత్ సేవా ధామములు. ఆ పాదపద్మమును నేను సావధానంతో వందనము చేయదును. ప్రియమైన సోదర, మనము గురుదేవుని కృప వలనే ఈ భౌతిక భవసాగరాన్ని దాటగలము, ఆ విధంగా కృష్ణుని పొందగలమని చెప్తున్నాను. అదే ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పాదపద్మాలను ఆశ్రయించారో వాళ్ళు తిరిగి మళ్ళీ భౌతిక ప్రపంచానికి రారు, కృష్ణుని చేరుకుంటారని చెప్పి మనం రోజు గురు పూజలో పాడుతుంటాం కదా. కానీ ఇక్కడ సతీదేవి మాత్రం మళ్ళీ శరీరాన్ని పొందింది కదా. ఆమె ఏం చేస్తుంది, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు శివుడి యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించింది, కానీ ఆమె మళ్ళీ భౌతికమైన శరీరాన్ని పొందింది కదా. మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది. శాస్త్రాలు చెప్తున్నాయి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించినట్లయితే మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ సతీదేవి మాత్రము ఈ భౌతిక ప్రపంచానికి వచ్చింది, భౌతికమైన దేహాన్ని పొందింది అని చెప్తున్నాను. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క అమరిక. ఎందుకు అంటే శివపార్వతులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కార్యనిర్వహణ విషయాలను చూస్తుంటారు అన్నమాట. ఆ విధమైన పని భగవంతుడు వాళ్ళిద్దరికీ అప్పచెప్పాడు అనమాట. లేదంటే వాళ్ళిద్దరికి ఉండాల్సిన అవసరం లేదు కదా. ఒక వైష్ణవుడుగా శివపార్వతులు ఇద్దరూ కూడా భౌతిక ప్రపంచంలో ఉండాల్సిన పని లేదు. కానీ ఎందుకు ఉంటున్నారంటే భగవంతుడు వాళ్ళకి కార్యనిర్వాహకు సంబంధించినటువంటి విషయాల్ని పనుల్ని వాళ్ళకి అప్పచెప్పాడు అనమాట. కానీ ఆ కార్యం ఇవ్వబడింది కాబట్టి ఆ కార్యాన్ని నిర్వర్తించడం కోసం సతీదేవి మళ్ళీ ఇంకొక భౌతికమైన శరీరాన్ని పొందింది, అదే పార్వతి కదా. పార్వతి యొక్క పని ఏంటి అంటే భౌతిక ప్రపంచానికి తల్లి కదా. ఆమె చేసే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే జీవులను శిక్షించడం. జీవులను శిక్షించడం ద్వారా ఆమె భగవంతుడికి సేవ చేస్తుంది. లేదంటే ఆమె ఆధ్యాత్మికమైనది, ఆమె ఏమో భౌతికమైన దృష్టితో చూడడానికి లేదు కదా. భౌతిక శరీరం దొరికింది కానీ భౌతిక శరీరాన్ని పొందింది, కానీ ఆమె భౌతికమైన వ్యక్తి కాదు. ఆమె ఆ పనిలో నిమగ్నం కావాలి, ఆ సేవ చేయాలి, కాబట్టి మళ్ళీ శరీరాన్ని పొందిందని చెప్పి ఆచార్యులు చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ప్రతి జీవి కూడా సేవ చేయాల్సిందే. కానీ సతీదేవికి ఇచ్చినటువంటి సేవ ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులని ఉద్ధరించడం. ఎలా ఉద్ధరించాలి, వాళ్ళని శిక్షించడం ద్వారా. వాళ్ళని శిక్షించడం ద్వారా ఆమె సేవ చేస్తుంది. ఆ విధంగా జీవులందరూ కూడా ఉద్ధరించబడతారు. ఉదాహరణకి చూడండి, ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ దేనికోసం ఉంటుంది అంటే జనాలను ఉద్ధరించడం కోసం కదా. పోలీసులు ఏం చేస్తారు, శిక్షిస్తారు కదా. ఎవరైతే తప్పు చేస్తున్నారో కదా, ఎవరైతే హత్య చేస్తున్నారో, మానభంగాలు చేస్తున్నారో, దోపిడీలు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఏం చేస్తారు, శిక్షిస్తారు. జైలు చేసి దానిలో శిక్షిస్తుంటారు. దేనికోసం, వాళ్ళలో పరివర్తన తీసుకురావడం కోసం కదా. అందుకోసం పోలీస్ వ్యవస్థ ఉంది కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరివర్తన సాధిస్తాడో ఏమవుతుంది, గాంధీ జయంతో, అంబేద్కర్ జయంతో కదా, స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు ఎప్పుడో వాళ్ళని బయటికి రిలీజ్ చేస్తారు కదా. ఆ జైలు నుంచి వాళ్ళని బయటకు తీసుకొస్తుంటారు. అలా చేయలేదు అనుకోండి ఏమవుతుంది కదా, ఒక్కసారి ఒక 24 గంటల పాటు పోలీస్ వ్యవస్థను మొత్తం ఆపేసామనుకోండి. పోలీస్ వ్యవస్థను ఆపేస్తే ఏమవుతుంది, సమాజం అంతా కూడా అల్లకొల్లలం అయిపోతుంది. మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు అన్నీ మొత్తం సమాజం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు కదా. నియమాలు ఉండవు, ఎక్కడ కంట్రోలింగ్ ఉండదు. కాబట్టి భౌతిక ప్రపంచం కూడా కంట్రోల్లో ఉంచడానికి కోసం సతీదేవి పార్వతి యొక్క దేహాన్ని స్వీకరించింది అనమాట. అలా లేదనుకోండి ఏమవుతుంది, ఎవరిని నియంత్రించాల్సిన అవసరం లేదు కదా. పోలీస్ వ్యవస్థ లేదు కదా. చూడడానికి పోలీసులు దొంగలకు ఎలా కనిపిస్తారు కదా, ఎలా కనిపిస్తారు, మిత్రులా కనిపిస్తారా కదా. చాలా భయంగా ఉంటారు, కోపం ఉంటుంది. ఎందుకు, పోలీసులు కొడుతుంటారు, లెంపల మీద అటు ఇటు కొడుతుంటారు కదా. సతీదేవి, పార్వతీదేవి కూడా అదే పని కదా. పార్వతీదేవి ఏం చేస్తుంది కదా, ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక క్లేశాలు కదా, త్రివిధ క్లేశాలతో జీవుని శిక్షిస్తూ ఉంటుందన్నమాట. అంటే పోలీసులు ఏదైతే ఏ విధంగా తప్పు చేసినట్టు వ్యక్తుల్ని కొడుతుంటారో నెప మీద అటు ఇటు,
ఆ విధంగా పార్వతీదేవి కూడా జీవులను ఆ విధంగా కొడుతుంటుంది. అది ఇష్టమైన పని కాదు పార్వతీదేవికి కదా. మనం భాగవతం మొదటి స్కందంలో చూసినట్లయితే వ్యాసదేవుల వారు భగవంతుడి పైన ధ్యానం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వ్యాసదేవుడు ధ్యానం చేస్తారో అతనికి 3 విషయాలు కనిపిస్తాయి. మొదటిది ఏంటంటే కదా భగవంతుడు కదా, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవంతుడు కనిపిస్తాడు. తర్వాత మాయాదేవి, ఆ తర్వాత జీవుడు కనిపిస్తాడు కదా. ముగ్గురు వ్యాసదేవుల వారు కనిపిస్తారు అన్నమాట ఎప్పుడైతే ధ్యానం చేస్తారో కదా. మొట్టమొదటి భగవంతుడు పూర్తి స్వతంత్రుడిగా చూస్తాడనమాట. మాయాదేవి జీవుడు మాత్రము పూర్తిగా భగవంతుడి పైన ఆధారపడినట్టుగా భగవంతుడి యొక్క నియంత్రణలో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంటారు కదా. భగవంతుడి వెనకాల మాయాదేవి ఉంటుంది. ఇవన్నీ గమనిస్తాడు వ్యాసదేవుల వారు. జీవుడు మాత్రం మాయాదేవి చేత బంధించబడడం మనం చూస్తాడు అనమాట వ్యాసదేవుల వారు కదా. భగవంతుడి యొక్క వెనకాల మాయాదేవి కదా, ఆచ్ఛాదనము అంటారు కదా. తర్వాత జీవుడు పూర్తిగా మాయాదేవి చేత బంధించిపోయినట్లు అతను గమనిస్తాడు అనమాట. ఇది పార్వతీదేవి యొక్క పని అనమాట కదా. కాబట్టి ఇక్కడ సతీదేవి యోగాన్ని అభ్యసించడం, యోగాగ్ని ద్వారా ఆమె కల్మషాలను కూడా తొలగించుకుంది కదా. ప్రభుపాల వారు చెప్తున్నారు. కానీ జీవికి మాత్రం అలాంటి ప్రదర్శన అవసరం లేదని చెప్పి ప్రభుపాల వారు భాష్యంలో వివరిస్తున్నారు కదా. చదువు. సమాధి యందు ఆమె దైహిక సంబంధములు పూర్తిగా మరచను. సారాంశం ఏమనగా మనుషుడు భౌతిక జగమునకు చెందిన దైహిక సంబంధం నుండి విడిపడి తనను దేవదేవుని నిత్యసేవనుగా తలచినప్పుడు అతని భౌతిక సాంగత్యం వలన కలిగిన కల్మషమంతయు దివ్య సమాధి యొక్క అగ్ని కిరణలచే బష్పీపటల మగును. అగ్నిని బాహ్యంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కాబట్టి సతీదేవి బాహ్యంగా ప్రదర్శించింది. ఆమె యొక్క యోగాభ్యాసం ద్వారా అగ్ని వచ్చింది కదా. ఆ విధంగా ఆమె దేహత్యాగం చేసింది. కానీ సాధారణ జీవుడు ఆ విధంగా బాహ్యంగా అగ్నిని ప్రదర్శించాల్సిన అవసరం లేదని ప్రభుపాల వారు వివరిస్తున్నారు. ఏం చేయాలట? భౌతిక జగంలోని దైహిక సంబంధంలాంటిని మరచి మనుషుడు స్వస్వరూపమున స్థితుడైనచో యోగాగ్నితే సమస్త కల్మషము నశించిన వాడే అని చెప్పవచ్చును. కాబట్టి ఏం చేయాలట? జీవి భౌతిక దైహిక సంబంధాలన్నింటినీ కూడా మరిచి స్వస్వరూప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యోగాగ్నిచే సమస్త కల్మషములను నశించగలుగును. స్వస్వరూపం అంటే కదా భగవంతుడితో సమానమైనటువంటి కదా. అలాంటి స్థాయికి జీవి వెళ్ళగలిగి అప్పుడు దైహిక సంబంధాలన్నింటికి మరిచి ఏం చేయాలంటే యోగాగ్నిచే సమస్త కల్మషం నశించిన వాడే అవ్వను. ఇది ఎలా జరుగుతుంది అంటే లోపల జరుగుతుంది, బాహ్యంగా జరగదు అన్నమాట కదా. బాహ్యంగా జరగదు. కాబట్టి ఈ జగములోని బాంధవ్యమును కలిగి ఉండే గొప్ప యోగిని నటించేవాడు నిజమైన యోగి కాజాలడు. కాబట్టి నిజమైన యోగి ఈ భౌతిక ప్రపంచంలో ప్రదర్శన చేస్తూ ఉండేవాడిని నిజమైన యోగి అవ్వడం అవకాశం లేదు కదా. అందుకే కృష్ణుడు మనం చూస్తే 6వ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తాడు కదా, యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన అంటే ఇంద్రగా జరగాలి, అంటే లోపల జరగాలి అని చెప్తున్నారు. బాహ్యంగా ప్రదర్శించేది కదా కాదు. బాహ్యంగా ప్రదర్శించడం చాలా చాలా కష్టం. ఆమె ప్రదర్శించింది కదా, బాహ్యంగా అగ్నిని తీసుకొచ్చింది, యోగాగ్ని చేత ఆమె శరీరాన్ని ధరించింది. కానీ అది ఎవరికి సాధ్యమవుతుంది? కాబట్టి అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? యోగినామపి సర్వేశం, అందరి యోగుల్లో కన్నా ఉన్నతమైన యోగి ఎవరట? మద్గతే అంతరాత్మన, అంతరములో నా గురించి సదా చింతించేవాడు, నా సేవలో నిమగ్నమయ్యే వ్యక్తి పరిపూర్ణమైన యోగి, యోగులందరిలో కూడా ఉన్నతమైన యోగి అని చెప్పి కృష్ణుడు 6వ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఈ జగములో బాంధవ్యమును కలిగి ఉన్నట్టే గొప్ప యోగిని నటించేవాడు నిజమైన యోగి యొక్క ఆచారుడు. శ్రీమద్ భాగవతమునందు ఇది తెలుపబడినది. అనగా శ్రీకృష్ణ భగవాన్ని పవిత్రనామమును కీర్తించి అతని పాదపద్మను ధ్యానించుచు ప్రార్థించడం ద్వారా మనుషుడు శీఘ్రమే సమాధి అగ్నిచే భౌతిక కల్మశోధుడు. కాబట్టి కలియుగంలో ముఖ్యంగా చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే భగవంతుడి యొక్క పాదపద్మాలపైన దృష్టిని కేంద్రీకరించి ఆయన యొక్క నామాన్ని జపించడం ద్వారా భౌతిక కల్మషు దూరుడు అవ్వడం అని చెప్తున్నారు. అంతేగాని ఇలా చేయడం వల్ల కాదు కదా. ఏదో బాహ్యంగా యోగాన్ని అభ్యసించడం ద్వారా అది ఎవరికి సాధ్యం కదా, చాలా చాలా కష్టం.
మనం చాలాసార్లు చెప్తుంటాం కదా, కలియుగంలో హరినామం మాత్రమే ఇచ్చారు, మిగతా యోగ విధానాలు ఏవి లేవు కదా, యజ్ఞయాగాదులు లేవు. ఎందుకంటే పూర్వం యజ్ఞం చేయాలి అంటే బ్రాహ్మణులు మంత్రోచ్చరం ద్వారా అగ్ని ప్రజ్వలింపజేసేవారు, అది సాధ్యమయ్యేది కదా, బాహ్యంగా ప్రదర్శించేవారు వారు. కానీ అది సాధ్యం కాదు. ఎంతమంది ఉన్నారు ఆ స్థాయిలో ఉన్న బ్రాహ్మణులు, ఎంతమంది ఉన్నారు? కాబట్టి అది సాధ్యం కాదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ని పవిత్ర నామమును కీర్తించి అతని పాదపద్మమును ధ్యానించుతూ ప్రార్థించడం ద్వారా మనుషుడు శీఘ్రమే సమాధి యజ్ఞించే భౌతిక కల్మశుద్ధుడును కదా. మన రోజు శిక్షాష్టకంలో పడుతుంటాం కదా, ఏంటి ప్రతిరోజు పడతాం. ఎప్పుడైతే మనం జపం చేస్తామో అప్పుడు చేతోదర్పణ మార్చనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయైకైరవ చంద్రికా వితరణం విద్యావధువు జీవనం కదా. దాంట్లో ప్రభుపాలు వివరిస్తారు కదా, భౌతిక కల్మషాలు ఏవైతే భౌతిక ప్రపంచం నుండి లోపాలు కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం ద్వారా పోతాయి అని చెప్తారనమాట. కాబట్టి ఇలాంటివి కూడా అప్పుడు పోతుంటాయి. దేహాత్మభావం తొలగినవాడు, అలాంటి వ్యక్తి దేహాత్మభావం తొలగినవాడు అవుతాడు. క్షణం మాత్రం ఆలస్యం లేకుండా అది శీఘ్రమే ఉండకూడగలదు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం ఒక వ్యక్తి మొదలు పెడతాడో ఆ మరుసటి సెకండ్ నుంచి ఆయనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా పోతాయి. చాలా సులభమైన ప్రక్రియ. అదే వేరే ప్రక్రియ ద్వారా కల్మషాలు పోగొట్టుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది కదా. అధ్యయనం చేయాలి కదా, యోగా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయాలి అంటే చాలా సమయం పడుతుంది. సాధారణంగా ఈ విషయం కాదు కదా. పవిత్రీకరణ చెందడానికి జీవి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. సంస్కృతం నేర్చుకోవచ్చు, శ్లోకాలు నేర్చుకోవచ్చు కదా, రోజు పఠించవచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, దానాలు చేయొచ్చు, ఎన్నో రకాల ప్రక్రియలు శాస్త్రంలో ఇవ్వబడ్డాయి. కానీ అవన్నీ కూడా చాలా సమయం తీసుకుంటాయి. అందుకే ప్రభుపాలు ఏం చెప్తున్నారు, క్షణం మాత్రం ఆలస్యం లేకుండా అది శీఘ్రమే ఉండకూడగలదు. సెకండ్లో అది సంభవం అవుతుందంట. ఎందుకు అంటే ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తారో అది సెకండ్లో అయిపోతుందని చెప్తారు. ప్రభుపాల వారు కూడా చూడవచ్చు. మనం ప్రభుపాల వారిని శిష్యులు అడుగుతారు, ప్రభుపాది మనం సాధన చేస్తున్నాం, మరి పూర్తిగా పరిపూర్ణ సాధించడానికి ఎంత సమయం పడుతుంది అంటే ప్రభుపాలు ఏం చెప్తారు, 1 సెకండ్, 1 సెకండ్ సరిపోతుంది. నువ్వు భగవద్గీత చదవట్లేదా అని అడుగుతారు. ఎందుకు ఆ 1 సెకండ్ అంటే ఇదే కారణం. ఎవరైతే ఆచార్య పరంపరానుగతంగా భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం మొదలు పెడతారో ఆ సెకండ్ నుంచే కల్మషాలు తొలగించబడడం మనం చూస్తాం కదా. సెకండ్ సరిపోతుంది కదా. భగవద్గీతలో అర్జునుడు చాలా ప్రశ్నలు అడుగుతుంటాడు కదా. నువ్వు ధ్యానం చేయమని అడుగుతున్నావు, భక్తి యోగాన్ని అవలంబించమని అడుగుతున్నావు, కానీ ఒక వ్యక్తి పరిపూర్ణత సాధించకపోతే, ఒకవేళ ఈ పద్ధతిలో పరిపూర్ణత సాధించకపోతే ఇటు భౌతికంగానూ కాకుండా అది ఆధ్యాత్మికంగా కాకుండా గాలి చేత చెదరబడిన మేఘంలో అయిపోడా అని అడుగుతుంటాడు అర్జునుడు కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు చాలా సమాధానం చెప్తుంటాడు కదా. దీంట్లో కొంచెం మాత్రం ప్రయత్నం చేసినా అది చాలా ఉన్నతమైన లాభాన్ని చేకూరుస్తుంది కదా. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయ. ఇలా చాలామంది చేసిన వాళ్ళు మనం ఉదాహరణగా చూడొచ్చు. ఇలా ఎన్నో సమాధానం చెప్తూ ఉంటాడు మన కృష్ణుడు, ఎన్నో రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ క్షణమాత్రము అనేది ఎలా సంభవం అవుతుందంటే ఈ విధంగా సంభవం అవుతుంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటారో ఒక వ్యక్తి, అప్పుడు ఇది సులభం అవుతుంది అన్నమాట కదా. ఎందుకంటే మిగతా ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా కష్టమైనటువంటివి. నేను ఎక్కడ వింటున్నాను, ఎవరైనా సాధారణ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో కదా, ఇతిహాసాలు ఇలాంటివి సింపుల్గా ఉండేటువంటి వేదాలు ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదవడానికి కావాల్సినటువంటి సంస్కృత భాషను నేర్చుకోవాలంటే కనీసం 12 సంవత్సరాలు పడుతుంది. అంటే పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి గ్రంథాలు చదవడానికి కావలసినటువంటి సంస్కృతం చదవాలంటే 12 సంవత్సరాల సమయం పడుతుంది కదా. మరి ఒక వ్యక్తి ఏ విధంగా సంస్కృతంలో పూర్తిగా పాండిత్యాన్ని పొంది వాటిని కదా కంఠస్థపట్టి శాస్త్రాలు చదివి రకరకాల శ్లోకాలన్నీ పఠిస్తూ కదా ఇవన్నీ చేస్తూ ఏ విధంగా పవిత్రం అవుతాడు ఒక వ్యక్తి కదా. చాలా కష్టం. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి కదా, హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలో నాస్తేవ 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 కథనం. చాలా సులభం అన్నమాట.
అందుకే ఆచార్యులు శాస్త్రాలు ఇవన్నీ కూడా నొక్కి ఒక్కానించి చెప్పే విషయం ఏంటంటే భగవంతుడి యొక్క నామాన్ని జపించడం చాలా సులభం. కాబట్టి ఇక్కడ సతీదేవి ఆ విధంగా దేహాన్ని మారుస్తూ ఉంది కదా. సతీదేవి ఏం చేసింది? యోగాగ్ని ద్వారా అగ్నిని తీసుకొచ్చి తన శరీరాన్ని త్యజించింది, వెంటనే ఇంకొక శరీరాన్ని పొందింది. కానీ ఒక బద్ధస్థితిలో ఉన్న జీవి ఆ విధంగా దేహాన్ని మార్చలేడు కదా. అది సతీదేవి మార్చినటువంటి విధానం ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా సరే అలా దేహాన్ని మార్చగలుగుతూ అవుతుందా కదా? బద్ధస్థితిలో అవుతుందా? కాదు. ఎందుకంటే శాస్త్రాన్ని భగవద్గీతకు శిక్ష చెప్తున్నాడు, కర్మణ దైవనేత్రేణ జంతుద్దేరి ఓపెన్ కదా. ఏం చెప్తున్నాడు? కర్మనా దైవనేత్రేణ, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మల అనుసారము మనకి ఈ జన్మలో శరీరం ఇవ్వబడుతుంది. అది ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది? మళ్ళీ పార్వతీదేవి ద్వారా ఇవ్వబడుతుంది కదా. దానికి కర్త ఎవరు కదా, దాన్ని నియంత్రించేది ఎవరు? ఏ విధమైన శరీరాన్ని పొందాలని నియంత్రించేది ఎవరు? పార్వతీదేవి. అంటే పార్వతీదేవి పొందినంత సులభంగా మనం వేరే శరీరాన్ని పొందలేం కదా. ప్రభుపాల చివరిలో వివరిస్తున్నారు, అత్యున్నతమైన శరీరాన్ని పొందుతారు. ఎందుకు? ముందున్నటువంటి శరీరం దక్షుడి ద్వారా ఇవ్వబడింది, కల్మషాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి దాన్ని వదిలేసిన తర్వాత ఏమైంది? అత్యున్నతమైనటువంటి భౌతిక దేహాన్ని పొందింది. కాబట్టి కర్మణా దైవ నేత్రేణ, అది ఒక బద్ధస్థితిలో ఉన్నటువంటి జీవి ఆ విధంగా దేహాన్ని పొందలేడు కదా. మనం ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఈ భౌతిక ప్రపంచంలో శరీరాన్ని పొందుతున్నాం. ఎలా? పూర్వజన్మ చేసినటువంటి కర్మానుసారం. అంతేగాని నేను ఎవరు కావాలని నేను ఈ కుటుంబంలో పుట్టాలి కదా, ఇలాంటి శరీరాన్ని పొందాలి అని ఎవరికైనా అవకాశం ఉందా? అలాంటి ఆప్షన్ ఉందా అంటే లేదు. అలాంటి ఆప్షన్ ఉంటే అందరూ ఏం కోరుకుంటారు కదా, నేను చాలా ధనిక కుటుంబంలో పుట్టాలి, చాలా అందంగా పుట్టాలి, మంచి ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి కదా, మంచి హీరోయిన్ అవ్వాలి, ఆ విధంగా పుట్టాలి అని కోరుకుంటారు. అది ఎవరికి కూడా ఆప్షన్ లేదు. అందరూ కూడా భౌతిక సృష్టి ఏర్పాటు చేత శరీరాన్ని పొందుతున్నారు. ఎవరికి సతీదేవి పొందినంత సులభంగా శరీరాన్ని మార్చడం ఎవరికి సాధ్యం కాదు కదా. కాబట్టి ఇక్కడ ప్రభుపాద వారి భాష్యంలో వివరిస్తున్నారు ఏంటి అంటే ఏకాగ్రత కదా. ఏకాగ్రత అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు? సతీదేవి ఏం చేసింది? ఏ విధంగా ఆమె శరీరాన్ని పొందగలిగింది అంటే, ఇంకా ఉన్నతమైన శరీరాన్ని ఏ విధంగా పొందగలిగింది? ఆమె దృష్టిని శివుని యొక్క పాదపద్మాలపైన కేంద్రీకరించింది. కాబట్టి ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలపైన, భగవంతుడి యొక్క భక్తులు, శుద్ధ భక్తుల యొక్క పాదపద్మాలపైన దృష్టిని కేంద్రీకరించారు కదా. అంటే దృష్టిని కేంద్రీకరించడం అంటే అలా చూస్తూ ఉండడమా కదా? అంతేనా? కొంతమంది మాయావాదులు చెప్తారు, చాలామంది బయట వాళ్ళు గుడికి వస్తుంటారు కదా, అలా ఉండిపోతారు అన్నమాట. అలా ఎంతసేపు కూర్చుంటారు కదా. దృష్టిని కేంద్రీకరించడం అంటే అర్థం ఏంటంటే గురువు ఏదైతే చెప్పారో దాన్ని అనుసరించడం కదా, దాన్ని పాటించడం, అలాంటి సేవలో నిమగ్నం అవ్వడం. అంతేగాని మళ్ళీ దృష్టిని కేంద్రీకరించమన్నా కదా అని గురువు యొక్క పాదపద్మాన్ని ఫోటో తీసుకుని ఎదురుగా పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటే కాదు కదా. అది సాధ్యమవుతుందా? మనసులో నిజంగా భగవంతుడి యొక్క పాదపద్మాలపైన, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పాదపద్మాలపైన దృష్టిని కేంద్రీకరించడం సాధ్యమవుతుందా? కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే గురువు యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, గురువు యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించడం కదా. రోజు మనం పాడతాం కదా, ఏంటి? గురుముఖ పద్మవాక్య చిత్తేతే కోరియా ఆక్య, ఆజ్ఞా కోరినో ఆశ, వేరే కోరిక లేదు కదా. కాబట్టి ఇంకేం చెప్తున్నారు? శ్రీ గురు చరణే రతి ఏషే ఉత్తమ గతి. కాబట్టి దాంట్లో నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే గురుదేవుని ముఖ పద్మం నుండి వెలువడిన వాక్యాలను హృదయంలో ఏకం చేసుకోవాలట, మరి ఎలాంటివి కూడా ఆశించకూడదని చెప్తున్నారు. కాబట్టి అది ధ్యానం. నిజమైన ధ్యానం ఏంటంటే ఇక్కడ చెప్తున్నా చూడండి, గురుదేవుని ముఖ పద్మం నుండి వెలువడిన వాక్యాలు ఏవైతున్నాయో వాటిని హృదయంలో ఏకం చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే వాటి గురించి ఆలోచించాలి. గురువు ఏం చెప్తున్నారు, ఎలాంటి వాక్యాలు చెప్తున్నారు, వాటిపైన మాత్రమే మనం దృష్టిని కేంద్రీకరించాలి, మరేమీ ఆశించకూడదు. గురుదేవుని చరణముల పట్ల ఆసక్తి ఆధ్యాత్మిక పురోగతికి పరమోన్నతమ మార్గము అని చెప్తున్నారు.
ఏంటంటే గురుదేవుని యొక్క చరణాల పట్ల ఆసక్తి ఆధ్యాత్మిక పురోగతికి పరమోత్తమ మార్గం అని చెప్తున్నారు. వారి కృప ద్వారానే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది. అలాంటప్పుడు అలా ఎవరైతే ఆధ్యాత్మిక పురోగతి గల కోరికలన్నీ కూడా నెరవేర్చబడతాయని చెప్తున్నారు కదా. జయప్రసాదే పూరే సర్వ ఆశ. ఏంటో ఆశలు అంటే ఆధ్యాత్మిక పురోగతి సాధించాలనే కోరిక ఏదైతే ఉందో అవన్నీ కూడా భగవంతుడి యొక్క పాద పద్మాశ్రయం ద్వారా సాధ్యమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే గురువు యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం హృదయంలో ఉంచుకోవాలి. అది నిజమైన యోగా కదా. యోగి నామపి సర్వేషాం కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి అది ఏ విధంగా ఉండాలట, ఎప్పుడు కూడా గురువు ఏమి ఉపదేశాలు ఇచ్చారు, గురువు యొక్క వాక్యాలు ఏమిటి, వాటిని మనం ఎప్పుడూ గుర్తుంచుకుని మన హృదయంలో ఎప్పుడు అలా ఏకం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇది సాధ్యమవుతుంది, ఆధ్యాత్మిక పురోగతిని సాధ్యమవుతుంది కదా. ఏకమవడం అంటే ఏంటి అంటే కలిసి వెళ్ళిపోవడం కాదు కదా. ఏకమవడం అంటే మళ్ళీ మాయావతులు చెప్పినట్లుగా నిరాకార బ్రహ్మజ్యోతులు ఐక్యం ఎప్పుడు అది కాదు. ఏకమవడం అంటే ఏంటి, ఇద్దరి యొక్క ఆలోచన, ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే ఉండాలి కదా. గురువు యొక్క లక్ష్యం ఏముంటుంది కదా, గురువు యొక్క లక్ష్యం ఏముంటుంది, భగవంతుని సేవ చేయడం అంటే జీవుని భగవద్ధామాన్ని చేర్చడం. గురువు యొక్క లక్ష్యం ఆ విధంగా ఉంటుంది. మరియు గురువుకి మంచి శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్ష్యం ఏమై ఉండాలి అంటే గురువు యొక్క లక్ష్యం ఏంటో అదే ఉండాలి. అది ఏకమవడం, అది వాక్యాన్ని యథాతథంగా స్వీకరించడం, వేరే అయి ఉండకూడదు అనమాట కదా. అందుకే ఇక్కడ సతీదేవి ఏం చేసింది, దృష్టిని పూర్తిగా కేంద్రీకరించిందంటే అర్థం ఏంటి, శివుడు ఏ విధంగా ఉన్నాడు, శివుడు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి కదా. శివుడు యొక్క ఆలోచనని పూర్వం తనకు తెలుసు. శివుడు ఎప్పుడైతే తన ఇంటికి వెళ్తానంటుందో అప్పుడు శివుడు అన్ని ఉపదేశాలు ఇచ్చాడు కదా, అన్ని విధాలుగా తనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, శివుడు యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటితో ఆమె లీనమవడం కోసం ప్రయత్నం చేస్తుంది, అంటే ఏకం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అది ధ్యానం అంటే కదా, అది ధ్యానం అంటే. కాబట్టి ఆ విధంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భగవద్గీతలో చెప్పినట్లుగా వ్యవసాయాత్మక బుద్ధి ఏకే గురునందన కదా, బహుశాఖ అనంతస్య బుద్ధియో అవ్యవసాయనాం. కాబట్టి ఈ భక్తుడు సాధకుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలట, వ్యవసాయాత్మక బుద్ధి ఏకే గురునందన, ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండాలి కదా. ఆ లక్ష్యం ఏంటి, భగవంతుడి యొక్క పాద పద్మాల ఆశ్రయము, భగవంతుడి యొక్క భక్తుల యొక్క పాద పద్మాశ్రయం. దాన్ని ఆశ్రయించి భగవద్ధామాన్ని చేరుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే సాధకుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏకే కురునందన. అలా లేకపోతే ఏమవుతుందట, బహుశాఖానంతస్య, ఏమవుతుంది, ఆయన యొక్క ఆలోచనలు బహుశాఖలుగా విడిపోతాడు. కాబట్టి మనం ఈ భాష్యం ద్వారా ప్రభుపాలు ఇచ్చినటువంటి ఈ శ్లోకం యొక్క భాష్యం ద్వారా ఏమర్థం చేసుకోవాలంటే, సతీదేవి మెడిటేషన్ చేసింది భక్తి యొక్క పాద పద్మాల పైన. దేనికోసం అంటే భక్తితో ఏకమవడం కోసం. ఏ విధంగా అంటే భక్తి యొక్క ఆలోచనతో ఏకమవడం కోసం, భక్తుల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం కదా. ఏ విధంగా లక్ష్యాన్ని నెరవేరుస్తుందంటే భర్త భగవద్ధామం చేర్చడం కోసం జీవులని ప్రయత్నం చేస్తున్నాడు, భార్య వాళ్ళందరినీ శిక్షించడం ద్వారా భగవద్ధామం చేర్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే కదా. పార్వతీ పరమేశ్వరుల యొక్క లక్ష్యం ఏంటి, అందరినీ కూడా తిరిగి మళ్ళీ భగవద్ధామాన్ని చేర్చాలి. కాబట్టి ఇద్దరు లక్ష్యం ఒకటే. ముందు యొక్క లక్ష్యం ఏంటి, నేను ఇంటికి వెళ్ళాలి కదా, నా తండ్రితో మాట్లాడాలి, నా సోదరిమణితో మాట్లాడాలి, నా తల్లిని చూడాలి, ఇది ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన భర్త యొక్క పాద పద్మాలపైన ఆశ్రయం పొందిందో వెంటనే ఆమె యొక్క లక్ష్యం మారిపోయింది. ఇద్దరు కూడా ఒకే లక్ష్యంతో ఉన్నారు. ఏంటి, అందరినీ కూడా భగవంతుడి యొక్క భగవంతుని చేర్చాలి, భగవంతుడి దగ్గరికి చేర్చాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు? ఏమంటారు? అందం భక్తుడు అని అన్నానా? అంటే శరీరాన్ని పొందాలనుకున్న వ్యక్తి ఎవరికైనా అలాంటి ఆప్షన్ వస్తే, భౌతిక ప్రపంచంలో ఎవరైనా వ్యక్తికి నీకు ఏదైనా శరీరం కావాలని కోరుకున్నారో అడిగామనుకోండి, ఏమంటారు, నేను చాలా అందంగా పుట్టాలి, చాలా ధనికమైన కుటుంబంలో పుట్టాలి కదా, మంచి హీరోయిన్ అవ్వాలి, అలాంటి కుటుంబంలో పుట్టాలని కోరుకుంటారు.
కానీ అది సాధ్యమవుతుందా? కాదు. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి కదా, జన్మ కదా, క్రమణ దైవ నేత్రేణ. కాబట్టి అది సాధ్యం కాదని చెప్తున్నాను. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో